హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్మునే చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియో ఏంట్రా మగధీర మూవీ రివ్యూ ఇప్పుడు చేస్తున్నాడని కామెంట్స్ అయితే చేయొద్దు. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వాలని తెలుస్తుంది. మనం రీసెంట్గా వింటేజ్ మూవీ రివ్యూస్ అని స్టార్ట్ చేసాం. అందులో ఇప్పటికే 4 మూవీ రివ్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్లో వింటేజ్ మూవీ రివ్యూస్ అని ఉంటే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఈ సండే మన మగధీర మూవీ రివ్యూతో రావడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి శుక్రవారం ఓటింగ్ పెడతాం. ఈ శుక్రవారం ఆరెంజ్ అండ్ మగధీర ఓటింగ్ పెట్టగానే మగధీర మూవీకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అందుకే ఈ సండే మగధీర మూవీ రివ్యూతో రావడం జరిగింది. నెక్స్ట్ సండే మన ఎన్టీఆర్ అన్న మూవీ రివ్యూతో వస్తాం. ఇక వచ్చే శుక్రవారం ఓటింగ్ ఉంటుంది. అప్పుడు మీరు ఓట్ చేయండి. ఏ మూవీ రివ్యూ కావాలో మీరే కామెంట్ చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు డేట్ 30 జూలై 2009. ఈరోజు మగధీర మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అండ్ రామ్ చరణ్ అన్న సెకండ్ మూవీ. మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీ డైరెక్టర్. మరి ఈ మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో హీరోయిన్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు మన శ్రీహరి గారు ఒక డైలాగ్ ఉంటుంది, ఓడిపోయిన ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్పే డైలాగ్ ఉంటుంది. ఇక అక్కడ నుంచి 400 సంవత్సరాల తర్వాత మన రామ్ చరణ్ అన్న ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో సాంగ్స్ అండ్ ఫైట్స్ అయితే వేరే లెవెల్. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్లో ఉంటుంది. అలాగే ఫైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక మన రామ్ చరణ్ ఇంట్రో అలాగే ఇంటర్వెల్ ఫైట్ అయితే వేరే లెవెల్. ఇక క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా. సెకండ్ హాఫ్ అయితే మూవీకే హైలైట్స్, అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మగధీర మూవీ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే ఆ ఓల్డ్ బిల్డింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు మన రాజమౌళి గారు. చాలా బాగుంది. కాలభైరవగా మన రామ్ చరణ్ అన్న, ఇక యువరాణిగా మన కాజల్ చాలా అంటే చాలా బాగా నటించారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సునీల్ గారి కామెడీ అయితే వేరే లెవెల్ అసలు. అండ్ మన మగధీర మూవీతో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు మన రామ్ చరణ్ అన్న అండ్ రాజమౌళి గారు. ఇక ప్రజెంట్ విషయం అది ప్రజెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. మన రామ్ చరణ్ అన్న సెకండ్ మూవీ చిరుత తర్వాత మగధీరతో ఇండస్ట్రీ కొట్టాడు. మన తెలుగు మూవీకి 150 కోట్ల గ్రాస్ అంటే ఫస్ట్ మూవీ ఇదే. కొత్త రికార్డే ఇది. అసలు ఏమన్నా ఉంది ఆ మూవీ మాత్రం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ రికార్డు అంతే ఉంది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా చెప్పనవసరంలా, మగధీర మూవీతో రాజమౌళి గారు రామ్ చరణ్ అన్న ఫస్ట్ టైం కలిసి నటించారు అండ్ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సెకండ్ వచ్చిన RRR మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, 1350 కోట్లు వరల్డ్ వైడ్. ఇక మగధీర మూవీ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మన ఎన్టీఆర్ అన్న వీడియోతో వస్తా, వింటేజ్ మూవీ రివ్యూతో. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.